వెల్కమ్ టు D10 నేను రేవతి. తాను అందరి మాదిరి జీవ సంబంధంగా పుట్టలేని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. రాగ ద్వేషాలు లేని కర్మయోగి, విశ్వగురువు అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన కన్నతల్లి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చివరి రోజు వరకు చూసేందుకు అనేక సార్లు వెళ్లారు. సేవ చేశారని వార్తలు చదివాం, చిత్రాలను చూసాం. కానీ అలాంటి మరో తల్లిని చూసేందుకు ఆమె కుమార్తెకు వీసా నిరాకరించిన అదే పెద్ద మనిషి తీరును ఎలా చూడాలి? ఎందుకు అలా చేశారు? భారతీయ సాంప్రదాయం, నైతికత అయితే కాదు, మరి రాజకీయ కక్ష? అది అంత అమాన్యంగా ఉంటుందా? అనేక వ్యాధులతో దినదిన గండంగా నేడో రేపో అన్నట్లుగా గడుపుతున్న 82 ఏండ్ల కన్నతల్లిని చూసేందుకు ఒక కుమార్తెకు వీసా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిరాకరించింది. ఆమె వీసా సమస్య గురించి విదేశాంగ మంత్రి జైశంకర్ కు పూర్తిగా తెలుసు. జూన్ 26 నుంచి జూలై 15 మధ్య బెంగళూరు వచ్చేందుకు తనను అనుమతించాలని ఆమె జైశంకర్ కు 2024 జూన్ 13న ఒక లేఖ రాశారు. 2 సంవత్సరాల నుంచి తన తల్లి చికిత్స పొందుతున్నదని, దానికి సంబంధించిన వైద్యుల వివరణ కూడా జత చేసిన కనీసం లేఖ అందినట్లు గాని, అనుమతి గురించి గాని ఎలాంటి సమాధానం మంత్రి నుంచి రాలేదని ఆమె పేర్కొన్నారు. తాను కేవలం తల్లిని చూడటానికి మాత్రమే వస్తున్నట్లు, ఇతర కారణాలేమీ లేవని కూడా స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. విశ్వగురువు, అపర మానవతావాదిగా ప్రశంసలు పొందిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని అధికారులు ఒకసారి కాదు, ఏడాదిలో ఏకంగా 3 సార్లు తిరస్కరించారు. దీని గురించి అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా కావాలని నిరాకరిస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ఈ ఏడాది జనవరి 9న ఆన్లైన్ ద్వారా క్షమ, ఆమె భర్త వీసా దరఖాస్తులను సమర్పించగా దాదాపు నెల రోజుల పాటు దరఖాస్తును తొక్కిపట్టి ఏ కారణం చెప్పకుండా మానసిక ఆందోళనకు గురి చేశారు. చివరికి భర్త కాల్విన్ ప్రిస్ట్ కు మంజూరు చేసి క్షమకు తిరస్కరించారు. బెంగళూరులో ఉంటున్న తల్లి వసుంధర రామనుజన్ ను పరామర్శించే నిమిత్తం ఇండియన్ అమెరికన్ మహిళా క్షమ సావంత్ గతేడాది మే నెల నుంచి 3 సార్లు దరఖాస్తు చేశారు. అమెరికాలోని మన దౌత్య కార్యాలయాలు అత్యవసర వీసా నిరాకరించాయి. తీవ్ర నేరారోపణలతో జైళ్లలో ఉన్న నిందితులకు శిక్షలు పడిన వారికి కూడా ఇలాంటి కారణాలతో పరిమిత బెయిల్ మంజూరు చేసిన ఉదంతాలు మనకు తెలిసిందే. క్షమా సావంత్ నేరస్తురాలు కాదు. మన దేశ ఉగ్రవాద లేదా మరొక నిషేధ జాబితాలో ఆమె పేరు లేదు, ఎలాంటి కేసులు లేవు. కానీ కారణాలు చూపకుండానే మీరు తిరస్కరణ జాబితాలో ఉన్నారంటూ అమెరికా వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరంలో భారత కన్సులేట్ దౌత్య కార్యాలయం 2025 ఫిబ్రవరి మొదటి వారంలో వీసా నిరాకరించింది. కారణం ఏమిటో చెప్పాలంటూ గట్టిగా అడిగినందుకు చెప్పాల్సిన పని లేదని, కార్యాలయంలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులను పిలిపించింది. భర్త కాల్విన్ ప్రిస్ట్ కు వీసా మంజూరు చేసి తనకు నిరాకరించడానికి నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకించే రాజకీయ కారణాలు తప్ప మరొకటి కాదని ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు. మోడీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదులను ఖండిస్తూనే ఆమె ప్రాతినిధ్యం వహించిన సియాటిల్ నగరపాలక సంస్థలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా 2023లో అదే సంస్థలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. కొన్ని కులాల వారి పట్ల వివక్ష చూపకూడదంటూ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక నగరంలో తీర్మానించటం ఇదే ప్రథమం. ఈ పరిణామం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే కాక భారత్ లో ఉన్న వివక్ష గురించి చర్చకు దారితీసింది. ఆమె సోషలిస్టు ప్రత్యామ్నాయం అనే సంస్థలో సభ్యురాలు. వీసా నిరాకరించిన కారణం చెప్పనందుకు తాను తన భర్త మద్దతుదారులతో కలిసి శాంతియుత పద్ధతిలో ధర్నా చేశామని వివరణ ఇచ్చేందుకు వారు తిరస్కరించారు. తెలుసుకోకుండా కదిలేది లేదని మేము తిరస్కరించటంతో వారు పోలీసులను పిలుస్తామని బెదిరించామంటూ ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన మీద మద్దతుదారులపై కూడా చేయి చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తనకు వీసా ఇవ్వకపోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వ తిరస్కరణ జాబితాలో పేరుండటమే అని ఒక అధికారి తనతో చెప్పినట్లు కూడా ఆమె మరో పోస్ట్ లో పేర్కొన్నారు. వారాల తరబడి ఎలాంటి స్పందన లేకపోగా ఫోన్ ద్వారా సంప్రదించినా సమాధానం లేదన్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన సియాటిల్ సిటీ కౌన్సిల్ లో సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాను తీర్మానాలు ప్రవేశపెట్టడమే దీనికి కారణమని కూడా క్షమ పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరిని వెల్లడించిన స్వీడన్ లో ఉన్న భారతీయ ప్రొఫెసర్ అశోక్ సవాయిన్, బ్రిటన్ లో ఉన్న రచయిత నితాషా కౌల్ కు సైతం ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. విదేశాల్లో ఉంటూ తమ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమిటన్న దురహంకారం, కక్ష తప్ప దీనిలో మరొకటి కనిపించటం లేదు. క్షమా సావంత్ మహారాష్ట్రలోని పూనాలో ఒక తమిళనాడు కుటుంబంలో జన్మించారు. తల్లి స్కూల్ ప్రిన్సిపల్ గా
పనిచేశారు. క్షమ 13 ఏళ్ల వయసులో ఇంజనీర్ అయిన తండ్రి ఒక ప్రమాదంలో మరణించారు. ముంబైలో ఆమె చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. 1996లో అమెరికా వెళ్లిన తర్వాత అర్థశాస్త్రంలో PhD చేసి కొంతకాలం ప్రొఫెసర్ గా పనిచేశారు. అక్కడే ఆమె 2006లో వామపక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతకుముందు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు. 2012లో వాషింగ్టన్ ప్రజాప్రతినిధుల సభకు పోటీ చేసి ఓడిపోయారు. తరువాత సియాటిల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలిచి 2014 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కుల వివక్ష వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదింప చేయడంతో పాటు కనీసం వేతనం గంటకు $15 చట్టాన్ని అమలు జరిపించడంలో కూడా ఆమె పట్టుబట్టారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదింప చేసేందుకు ఆమె కృషి చేయటాన్ని, CAA, NRC చట్టాలను ఖండిస్తూ తీర్మానాలను చేయించటాన్ని అమెరికాలోని హిందుత్వ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. కుల వివక్ష వ్యతిరేక తీర్మానం చేయించటంలో కీలక పాత్ర పోషించటాన్ని హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీసా తిరస్కరణ వెనుక ఈ అంశం ఉందా అన్న ప్రశ్నకు ఇంతకు మించి బీజేపీ ప్రభుత్వ రాజకీయ నిర్ణయం వెనుక మరొక కారణం కనిపించడం లేదు అన్నారు. నేను ఒక సోషలిస్ట్ ను. 10 ఏళ్ల పాటు కార్మిక వర్గ ప్రతినిధిగా సియాటిల్ కౌన్సిల్ లో ఉన్నాను. ఆ సమయంలో నేను ప్రజా ఉద్యమ నిర్మాణానికి కనీస వేతనం గంటకు $15 పెంచాలని కోరుతూ నా పదవిని వినియోగించాను. ఇప్పుడది $20.76 పెరిగింది. అమెరికాలో ఇది గరిష్టం. పేదల గృహ నిర్మాణాలకు కార్పొరేట్ సంస్థలు వాటా చెల్లించాలని కూడా నేను పనిచేశాను. 2020 ఫిబ్రవరిలో CAA, NRC చట్టాలను ఖండిస్తూ సియాటిల్ కౌన్సిల్ లో పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం నాకు ఒక లేఖ పంపింది. అమెరికాలోని హిందుత్వ శక్తులు మోడీ మద్దతుదారు నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాం. 2023 ఫిబ్రవరిలో కుల వివక్షపై చారిత్రక నిషేధాన్ని ప్రకటించడంలో విజయం సాధించాం. మాకు విశ్వ హిందూ పరిషత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. మితవాద హిందూ అమెరికన్ ఫౌండేషన్, ఉత్తర అమెరికా హిందువుల సంఘటన మాకు వ్యతిరేకంగా పనిచేశాయి. అందువలన మోడీ ప్రభుత్వం, అమెరికాలోని దాని మద్దతుదారులు మాకు వ్యతిరేకంగా ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. వారందరికీ నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటో తెలుసు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు అనుమతించకపోవటం అనుమానుషం. ఏ రకమైన ప్రభుత్వం ఇది? నా వీసా తిరస్కరణ వెనుక రాజకీయ కారణాలు లేవని మోడీ సర్కార్ చెప్పుకోవాలంటే వీసా మంజూరు చేసి నిరూపించుకోవచ్చని క్షమ పేర్కొన్నారు. క్షమా సావంత్ అలుపెరగని పోరాటాల యోధురాలిగా ఉన్నారు. కార్మిక వర్గాన్ని దోచుకుంటున్న ధనికులు, వారికి మద్దతు ఇస్తున్న అధికార రిపబ్లిక్, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీల వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 22న సియాటిల్ నగరంలో ఒక సభను ఆమె నాయకత్వంలో పనిచేస్తున్న వర్కర్స్ స్ట్రైక్ బాక్స్ సంస్థ నిర్వహిస్తున్నది. డెమోక్రటిక్ సోషలిస్ట్ గా ఉన్న బెర్నీ శాండర్స్ కూడా అందరికీ అందుబాటులో వైద్యం వంటి అంశాలలో జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించారని కూడా ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని గతంలో ప్రకటించారు. దళితుల సమస్యల మీద ఆ సామాజిక తరగతికి చెందిన వారు మాత్రమే సక్రమంగా స్పందించగలరని, వారు మాత్రమే పోరాటాలకు నాయకత్వం వహించాలని చెబుతున్న వారు క్షమా పోరాటం ఆమె ఎదుర్కొంటున్న వేధింపులను చూసిన తర్వాత తమ సంకుచిత వైఖరిని మార్చుకోవాలని సూచించడం తప్పు కాదేమో. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.